మేడ్చల్ జిల్లా బోడుప్పల్లోని కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో 13వ వార్షికోత్సవ వేడుకలను యూఫోరియా 2026 పేరుతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్లోని కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో 13వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. యూఫోరియా 2026 పేరుతో నిర్వహించిన ఈ వేడుకలను ప్రముఖ శాస్త్రీయ నృత్యకారిణి, సినీ నటి ఆశ్రిత, ఐఐసిటి డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ వేడుకల్లో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విద్యార్థుల ప్రతిభకు సభికులు మంత్రముగ్ధులయ్యారు. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యార్థులకు చక్కని శిక్ష ఇస్తున్నారని ఐఐసిటి డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, స్కూల్ డైరెక్టర్ రితేష్ కే బూరివాలేను కొనియాడారు. విద్యార్థి దశలోనే మంచి నడవడిక అవసరమని, అలాంటి విలువలను నేర్పించే కార్యక్రమాలు ఈ స్కూల్ నిర్వహిస్తోందని సినీ నటి ఆశ్రిత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఐసిటి డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సినీ నటి ఆశ్రిత, స్కూల్ డైరెక్టర్ రితేష్ కే బూరివాలే, ప్రిన్సిపల్ కస్తూరి, స్కూల్ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హాయ్ అండి, ఆశ్రిత, నేను మీ ఆశ్రితని. కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ బోడుప్పల్లో ఉన్నాను ప్రస్తుతం. వాళ్ళది 13th యాన్యువల్ డే సెలబ్రేషన్. కరెక్ట్గా 3 ఏళ్ల కింద 10th యాన్యువల్ డే సెలబ్రేషన్కి కూడా నన్ను గెస్ట్గా పిలవడం జరిగింది. మా నాన్నగారితో వచ్చాను. ఐ ఆల్వేస్ ఫెల్ట్ కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ స్కూల్స్. ఎందుకు అని మీరు అడిగితే ఆ ప్రశ్నకి సమాధానం ఇక్కడికి వచ్చిన తర్వాతే మీకు తెలుస్తుంది. వీళ్ళ అప్రోచ్ టు అకాడమిక్స్ కానివ్వండి, వీళ్ళ అప్రోచ్ టు లెర్నింగ్ కానివ్వండి, యాక్టివిటీస్ కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా ఒక చిన్న మార్పు మీరు చూస్తారు. అది ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దట్. పైగా ఇంకా చెప్పాలంటే ఒక రకంగా ఇట్ ఫెల్ట్ లైక్ కమింగ్ టు ఫ్యామిలీ. ప్రిన్సిపల్ మిస్సెస్ డాక్టర్ కస్తూరి మేడం అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ రితేష్ బూరివాలే అండ్ వాళ్ళ మొత్తం ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా నన్ను ఫ్యామిలీ లాగే ట్రీట్ చేస్తారు. అండ్ ఐ ఆల్సో ఫీల్ ద సేమ్. నాకు చిన్నపిల్లలు ఉన్నారు. ఈ టైం ఎంత ముఖ్యమో, ఇప్పుడు సరైన దారి పట్టకపోతే తర్వాత ప్రభావం ఎలా ఉంటుందో కూడా మనం చూస్తున్నాము. ఒకవైపు సినిమా ఇండస్ట్రీని రిప్రజెంట్ చేస్తూ, ఇంకొక వైపు మా తల్లిదండ్రులు ఇచ్చిన అకాడమిక్స్ని రిప్రజెంట్ చేస్తూ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలని నేను చెప్తాను. ముద్దుగా పిల్లలందరూ కూడా చక్కగా బొమ్మల్లాగా తయారై స్టార్టింగ్లో క్లాసికల్ పర్ఫార్మెన్స్ ఒకటి మిస్ అయ్యాను నేను. ఏరియాలో ఈ స్కూల్ ఫంక్షన్కి వచ్చి చూసి ఆనందంగా ఉన్నది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మీ స్కూల్ ఫంక్షన్లో వచ్చాను యాన్యువల్ డేకి. అండ్ 15 years బ్యాక్ మా సన్ స్కూల్కి వచ్చాను. ఇప్పుడు చీఫ్ గెస్ట్గా ఇటువంటి స్కూల్కి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ పర్టికులర్లీ ఐఎమ్ ఇంప్రెస్డ్ విత్ ద స్కూల్ హియర్, కిరణ్ స్కూల్, అండ్ ద వే కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ దే హ్యావ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దే హ్యావ్, kind of they are training their students. I was so impressed, and I'm happy here. And also places like Uppal area, this kind of school, and I'm so impressed because I grew up in this area and I studied in Telugu medium, but here students are getting a lot of exposure. Andarki chala avakasham vastunnadi. Particularly I appreciate Ritesh ji for his contributions in this area, and thank you very much. I wish you all the best for the school and also community here, and thank you. గురించి చెప్పే ముందు నేను ఒక మంచి మాట చెప్తాను. ఈ టైంలో చాలా మంది ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడతారు, కానీ 2 years బ్యాక్ షీ హ్యాడ్ కమ్ టు అవర్ స్కూల్ యాజ్ ఎ గెస్ట్ with a 3-year-old baby in her hand. 3 months baby in her, and then she stayed the entire day where children have presented many projects on that day, and she had so much. చీకటి పారద్రోలడానికి మాత్రమే పనికొస్తుందని కాదు, విద్య వలన ఎంతో గుర్తింపు, రాణింపు ఉంటుంది. మరి విద్యతో పాటు అన్ని సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పిల్లలు పాల్గొంటూ మరి వారి పారిశుభ్రత గురించి, మరి తర్వాత వెల్నెస్ గురించి, ఫిజికల్ ఫిట్నెస్ గురించి, వీటన్నింటి గురించి కూడా శ్రద్ధ తీసుకుంటూ అన్ని రంగాల్లో పిల్లలు రాణించాలి. ఉట్టి విద్యలోనే మాత్రం కాదు, 4 గోడల మధ్యలో కూర్చోబెట్టి వాళ్ళని చదువు చెప్పించడమే కాకుండా అన్ని రంగాల్లో వాళ్ళని ముందుకు తీసుకురావాలని మా ఈ చిన్న ప్రయత్నాన్ని మీరందరూ కూడా సహకరిస్తారు, మాకు చేదోడుగా ఉంటారని మేము నమ్ముతూ ముందుకు సాగుతాం.